హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ క్రియాంశమ్మ అయితే ఇప్పుడే లేచింది. కొంచెం జ్వరం ఉంది క్రియాంశమ్మకు, కొంచెం చాలానే ఉంది. నిన్న వచ్చిందంటే సాయంత్రం, మళ్ళీ రాత్రి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా జ్వరం తోట ఉండు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోవాలి క్రియాంశమ్మను. ఇదేమైందన్నా రే క్రియాంశం, ఇదేమైందన్నా నీరసంగా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది బిడ్డ పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎనర్జెటిక్గా మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఈ నీరసం అనేది ఏదైనా వచ్చిందనుకో ఇక డల్ అయిపోతారు, చాలా డల్గా. ఇది ఇట్లనే ఉంది క్రియాంశమ్మ. తీసుకుపోవాలి హాస్పిటల్, తీసుకుపోయి ఒక ఇంజక్షన్ తీసుకొచ్చి, అంటే ఇంజక్షన్ ఇయరేమో. ఈ రోజు దోశలు వచ్చేసి పెసరట్టు. బొట్టు పెట్టుకోవాలి సప్న, ఇంకా కూడా చెప్పినా కూడా పెట్టుకున్నాం. ఓకే ఓకే ఓకే. పెసరట్టు అంటే ఏంది? పెసరపప్పును రుబ్బి దోశలు పోస్తే పెసరపప్పు. హౌ టు ప్రిపేర్ పెసరట్టు దోశలు. కానీ ఎన్ని సరిపోతాయి సప్న? ఈ గిన్నె వచ్చేసి దేనికి వచ్చింది తెలుసా? ఈ గిన్నె వద్దెంటికలకు కానీ కనిపోయినాయి. అవి అబ్బినాక కూడా ఇది వచ్చింది. బాగుంది. దోశలు వస్తాయంట? వస్తున్నాయి. ఆల్రెడీ 3 తీసింది. సూపర్. ఎందుకు కొన్ని డిస్ట్ జరుగుతాయి గమ్మ చేస్తారు. డిస్ట్ అనేది నిజంగా ఉందంట? అంటే మన అనుకుంటూనే ఉంటది, లేకపోతే ఉండదు. ఇప్పుడు నువ్వు చాలా మంది కామెంట్ ఏం చేశారు తెలుసా? మీరు డిస్ట్రిక్ట్ తాగుతుంది, మీరు డిస్ట్ తీసుకోరు, మీరు డిస్ట్ తీసుకోరు అంటారు. ఏంటి హౌ ఇస్ టేస్ట్? అంటే చట్నీలో ఉప్పు తక్కువనే వేసిన. సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఉప్పు కలిసింది మరి. అవునా? ఉప్పు తక్కువ వెళ్ళక ఉప్పు ఎక్కువ. అయితే నాకు కామెంట్ వచ్చింది ఒకటి, బోల్పల్లి తింటుంటే శేఖర్ నాకు మంచిగా తిన్నా అని అన్నారు. నేను యాక్చువల్లీ అడవలో తింటా, కాకపోతే అన్న సడన్ వచ్చి కెమెరా పెట్టేసరికి షాక్ అయినా. ఓ బాగుంది సార్, సూపర్ టేస్ట్ ఉంది. పాప హాస్పిటల్ పంపా, 9 అవుతుంది. నడుపుదా మరి హాస్పిటల్కి. సో డ్రెస్ అట్లేనా? డ్రెస్ ఏవా అట్లా వస్తాడా? ఇది పెట్టు, టవల్ కప్పాను కప్పేసి. పిట్టా ఏమైంది? ఏమైందిరా? పెట్టుకో అని పెట్టుకుంటారా? బాగా పెట్టుకోవాలి. అంగూరు పండుగలు వచ్చినాయి. అంగూరు పండ్లు వచ్చినాయి రా. అంగూరు పండు వచ్చినాయి రా. అంగూరు పోమా అట్లా వస్తాను ఆ చిప్పిరి జుట్టుతోటి. తీసుకుంటే నేను జుట్టుకి క్లిప్పులు అంటే కిందేసి ఉండడా? ఉంటలేడు, కాళ్ళ కాడ దానా క్రియాంశమ్మ దార. తొందరగా కావాలి సప్న. మళ్ళీ ఆడ జనాలు వచ్చి ఎక్కువ వచ్చారు అనుకో, ఏం చేయలేము ఇక. అబ్బా ఎంత మంచిగా నిద్రపోతున్నావే. వా వాట్ ఏ నైస్. తినేస్తురా. తినేరు అయిపోయినా. ఏం కొన్నాయా జ్యోతి? నువ్వు చేస్తున్నావా? ఓ మై గాడ్, చాలా గ్రేట్ జ్యోతి. నువ్వు అంటే నువ్వు చేయవు కదా. నేను ఎందుకు చేయాలి? ఎన్ని చేసినావు? ఆల్రెడీ సగపాటు పోయి సగం ఇటు వచ్చింది. ఎవరు ఇది? నేను వేసిన వద్దని అడుగు. అవునా? చూడు క్రియాన్స్ ఎట్లా చెప్తురా? ఎట్లుండే మంచిగా వేసినాయి. ఇంకా వేసినాయి రానట్టున్నాయి మీద. పాపా మస్తు కాలుతున్నాడు ఎత్తుకుంటే. బండి మీద పోతారా అన్న? బండి మీద పోతాం. కార్లో ఏసీ లేదు, ఈ గాలి బెస్ట్ బయటకు వెళ్ళి. ఎట్లా అంటారా? చేపిద్దాం. ఫుల్ ప్యాకప్. అబ్బా ఎంత మంచిగా ఉంది చూడు. చల్లమ్మా. మళ్ళీ ఎనర్జీ ఉందా? వేడి ఉన్నాడు కానీ ఎనర్జీ అట్నే ఉంది. మళ్ళీ ఎనర్జీ ఉంది కానీ అట్లే ఉండదు. బాగా హీట్ అవుతుంది. కొన్ని వాటర్. మీరు ఎడిపోతారు ఇలా ములికి? ఆ బండి పోతారు, ఈ బండి పోతారు, కార్లో పోతారు. ఇంకో బండి వస్తుంది, ఆ బండి పోతాం. సరే ఓకే. నీళ్ళు పంచున్నాయా? సామే వచ్చి వర్క్ జరుగుతుంది. తిందా మంచిగా. ఏం వండరు అలా? క్యాప్సికమ్ కూర, అన్నము, పెరుగు ఎప్పటి నుంచో ఉంటుంది. పచ్చడి, ఇంకా ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అక్కాయ డబ్బాలు ఇంకేం పచ్చడి ఉంది, చింతకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు. మరి పాపడ లేదు, చేయలేదు. ఎండ పెట్టలే అవి. ఇంట్లో లేవా పాత? ఇంకా ఉన్నాయి. అవి ఎండ పెడితే మంచిగా వస్తాయి కానీ ఇంకా ఎండ పెట్టలే. ఎండ ఎట్లా కొడుతుందో ఘోరంగా కొడుతుంది బయట. ఆ ఎండకు పెట్టినాం అనుకో ఏదైనా ఆరిపోవాల్సిందే. లేవు తినవానా? ఆకలి అవుతుందిరా. మరి గజెంట్ అన్నం తినాలి కానీ అంటే ఏం ఎండనండి అసలు. అది ఘోరంగా ఎండ కొడుతుంది, గాలి కూడా వేడిగా వస్తుంది. ఇంతైతే కష్టం మరి ఉండడం. నిజంగా చాలా ఘోరంగా ఇంతగానం ఉంటాయి.
కానీ ఈ టైంలో ఒక వర్షం పడితే బాగుంటుండే. ఏమో ఈ వర్షాలు తలుచుకుంటే లేదు అసలు. పడుకుంటే 6 రూమ్లో పడుకో, లేకపోతే 6 రూమ్లో పడుకో. చల్లగా ఉంటుంది కదా, ఈ 2 రూమ్లో పడుకో, హీట్ ఎక్కువ వస్తుంది. తినేద్దాం మరి. ఒకటే తింటాయి బాబు. అయిపోయింది 6 గంట. పచ్చిపుచ్చి ఏమన్నా చేసిన ఏం కూరండి? 4 రకాలు ఉన్నాయి తిన్నాపా. పోయిందా జ్వరం? అయిపోయిందారా? హాస్పిటల్ పోయించినాము. ఆయనకు 2 ఇంజక్షన్ అవి ఏమంటారు సిరప్స్ 2 సిరప్స్ ఇచ్చారు. ఏమైందంట అంటే సమ్మర్ కదా, హీట్ అట్లా వస్తుంటుంది, మనం ఏం చెప్పలేం. దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు. మార్నింగ్ పోసారు, మళ్ళీ సాయంత్రం ఉంటుంది. ఇప్పుడు కొంచెం కూడా హుషారయ్యిండు. చియాన్స్ నాన్న రాయిలో బంగారములు ఎండిల పండులు రాయిలో క్రియాంచమ్మా. ఇగో ఏడు కలిగినప్పుడల్లా ఇట్లా పచ్చి బట్ట పెట్టాలి. అవసరం అవుతుందా? తమ్ముడు లేచిండు. ఎండ మాత్రం ఎట్లా కొడుతుందంటే నాకు తెలిసి ఈ ఇయర్లో ఫస్ట్ ఇదే అనుకుంటా. ఘోరంగా కొడుతుంది ఎండ. ఆ వేడికి రేకులు ఘోరంగా హీట్ వస్తుంది. ఇక్కడ ఆ ఫ్యాన్ ఏమో వేడిగా తిరుగుతుంది. నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే ఆ ఇంట్లో పడుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది. అలాంటిది ఈరోజు అయితే అట్లా కూడా అనిపిస్తలేదు. ఇక పైన పోయి పడుకుందామని మెల్లగా ట్రై చేసిన, చిన్న ఎడిటింగ్ ఉంది చేద్దామని పైన పోయి కూర్చుంటే అవ్వట్లేదు. పైన సిమెంట్ రేకులు కదా, ఇంకా ఘోరంగా ఉడుకుతుంది ఇట్లా. పాపం అంటే డైరెక్ట్ ఈ సిమెంట్ రేకులు ఉంటాయి చూసినా, కింది కానుకొని వాళ్ళకి ఎంత నరకం అనుభవిస్తారో ఈ సమ్మరు. చాలా ఘోరంగా ఉంది ఈ సమ్మర్ అయితే. కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి. కంపల్సరీ లెమన్ వాటర్ తాగే ప్రయత్నం చేయరు. వాటర్ ఎక్కువ తాగండి, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి బాడీని. ఇక మా బుడ్డగానికి అయితే అట్లా అయిపోయింది. మా క్రియాంశ్ బాబుకి ఇక నానిపాప కూడా వచ్చే టైం అయింది. ఎందుకంటే 4 అవుతుంది టైము. మా అంటే ఇంకొక 10-15 నిమిషాలు అలా నానిపాప కూడా వచ్చేస్తుంది. వాళ్ళు 2:30కి ఏమో పడుకున్నారు, ఇంకా లేవలేదు. అలా లేచిన తర్వాత మిగతా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. తప్పకుండా మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మీకు చెప్పినా కదా షర్బత్ చేసుకుందామని, మనం కూడా చేసుకున్నాం ఒకసారి షర్బత్. నిమ్మకాయలు ఎన్నో వెతికి మరీ చేసుకున్నాం. వాళ్ళందరూ వండుకోరు. ఏముంటాయి నిమ్మకాయలు? ఏం నీకు నిమ్మకాయలు షర్బత్ చేసుకోవడానికి కనిపిస్తాను ఇప్పుడు నీకు. సమ్మర్ ఇంత గట్టిగా ఉంది. ఒక్కటే ఉందా? ఓ అమ్మాయి పొలం కూడా వాలుగుతలేదు. ఇంకున్నాయా? ఉన్నాయి కవర్. ఓ కవర్లు ఉంటాయి. నేను కవర్లో రాసి పెడతాను. దొరికినాయి. ఇంకేం కూరగాయలు లేవు, కూరగాయలు అయిపోయినాయి. ఫ్రిడ్జ్ సరిపోతలేదు. సరిపోతుంది. డబ్బులు తెచ్చుకోవాలి. మంచిగా మొన్న తీసుకొచ్చినాయి మార్కెట్లో. 2 మాసాలు అవుతాయి. నీకోటి నాకోటి. అరే నిమ్మకాయలు రవి ఒక్కొక్కటి బిర్యానీ కాదు. నేను 2 తీస్తా. అయితే ఒక ప్లాన్ చేద్దాం. అందరికి అయ్యేటట్టు 2 పోస్తాం. 2 అందరు ముక్కలు ఎట్లా పెడతాను? ముక్కులో పెట్టారా? సరిపోదు. చేస్తున్నాయి ఇప్పుడు. ఎట్లా చేయాలంటే అటు చెప్తా. నిమ్మకాయ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇవి ఇట్లా రాయాలి. నువ్వు సినిమా చూస్తున్నావారా? ఏం సినిమా చూస్తున్నావు? భైరవ కోన. ఫోన్లో చూస్తే ఎట్లా చూడబోద్దు అవుతారా? ఈ ఫోన్లో చూస్తే నాకు దమాకరం అవుతుంది. ఫోన్లో సినిమా చూస్తే ఎప్పుడో ఒకసారి చూడాలి, అది కూడా థియేటర్లోనే చూడాలి. నేను హోమ్ థియేటర్లో చూస్తాను. మనం ఏడబడతాడా సినిమా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మొన్న చూసినాం, నువ్వు లేవు, మీటింగ్ పోయినట్టున్నావు రోజు నైట్. బర్త్డే పోయినావు. అదే మన మ్యారేజ్ కాదు, అంబాజీపేట మ్యారేజ్ సుహాస్ హీరో. రాత్రి అయిపోయేదాకా చూసినాం. మంచిగా సినిమా. రైట్. ఇట్లా చేసిన తర్వాత ఇక బలమేసి ఇట్లా చేయాలి. అంటే గట్టిగా వేసి అనుకో మళ్ళీ పరబెట్టి బయటకు పోతుంది. అట్లా పోవద్దు. అట్లా పోకుండా గట్టిగా ఇట్లా రాసి ఇది కూడా ఇట్లా రాసి అంత రాని అవసరం లేదు. మనం డీమార్ట్లో ఉన్నాం చూడు, వాళ్ళు ఉంటుంది చూడు, రైట్ సైడ్ ఉంటుంది. అది బెటర్. స్టీల్ది. నేను మర్చిపోయినది ఇది ఉందండి. మర్చిపోయిందండి. చాలు కడిగి సోమే పెట్టిరారు ఆల్రెడీ. నిమ్మలంగా అనుకుంటున్నాను. లేపితే ఎట్లేస్తున్నాను భయం అవుతుంది నాకు కూడా. మరి గంత గాఢంగా ఉండరా నిద్ర రాళ్ళు. ఇదేం వాటర్? వాటర్ తాగితే మంచి వాటర్. మనం తినేటప్పుడు పెట్టుకున్నాం. అది
తినేటప్పుడు పెట్టుకురా. సో దీంట్లో ఇది ఒకటి నీకు, అలా ఆల్రెడీ ఉన్నాయి కానా, అన్నీ ఉన్నాయి నాకు. ఇది ఒకటి చెల్లకి, నిండా వేసేయండి ఇప్పుడు. ఇది ఒకటి గిరికి, సరిపోదు మరి అది. ఇది ఒకటి వద్దకి సాల్ట్ కొంచెం, అంటే గ్లాస్ పెద్దగా చిన్న చిన్నగా వద్దాం మళ్ళీ. ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడ పెట్టుకొని దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని కోసుకోవాలి. కాదు, దీంట్లో వేయాలి సాల్ట్. సాల్ట్ వేయాలా చక్కెర వేయాలా? చక్కెర ఎందుకు వేస్తారా? చక్కెర వేస్తారు. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసిన ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. చక్కెర ఏమని చెప్పు. చక్కెర ఏమన్నా వదిరా, అది నాన్న బుడ్డానికి తినబెడుతున్నా. తినబెడుతున్నా. నేను తిన్నాం అనుకోని ఇంకా నేను ఏవద్దు. అదేందా డిమార్ట్ మొన్న వచ్చింది చక్కెర కాయలు అయింది. అయిపోయింది మరి, సామాన్లు ఉంటాయా అన్న? 1 2 ఎట్లాగో చక్కెర పెడతలేరుగా, 2 సరిపోతుందా? ఇంకో వేస్తాయి 3. ఈ 3 వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. హౌ టు ప్రిపేర్ షర్బత్ అని కొట్టేది వస్తుంది. బయట నాకు ఈ కాలంలో ఏమి ఇష్టం తెలుసా, మనం రోడ్ సైడ్ పక్కన పెట్టుకొని అదంతా చూసినాం లెమన్ జ్యూస్. ఆ లెమన్ ఒకటి, ఇంకోటి అది లస్సీ అంటారు చూసినాం దాన్ని. లస్సీ. 1 2 3 రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్. పిప్ అయిపోయింది అంతే పక్క. అది పైన పెట్టి ఫ్రెష్ కింద పెట్టు. కింద పెట్టి మళ్ళీ అది మీద పెట్టి మళ్ళీ ఫ్రెష్ చేయి. ఎవరు చెప్తారా ఐడియా? నేను చేస్తా అప్పుడప్పుడు. సూపర్ అసలు ఇది. 2 పిప్పి అవుతాయి ఇప్పుడు, కానీ ఆ స్మెల్ వస్తుందేమో. ఏం రా. అవును బయట దిగు వచ్చిరా ఎలా పోవాలి ఇప్పుడు. ఇక కానీ మొత్తం పోతలేదురా. అది గట్టిగానే మరి అవి కూడా. పండు కాదు, పండు అయితే మంచిగా మెత్తగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ షర్బత్ చేసేటప్పుడు దీని ఇవేమంటుంది, దీన్ని ఇది చూసినావా? ఇత్తులు కాదు, ఇగోది ఇది సైడ్ క్యారెక్టర్ ఉండేది, అది కంపల్సరీ ఇది ఉండాలి. ఓన్లీ రసం పడ్డది అనుకో టేస్ట్ అనిపించదు. ఇగో ఇట్లా ఈ సైడ్ మొత్తం పిప్పి వేయాలి. ఇగో ఈ సైడ్ చూసినావు, ఇగో ఇది అది కూడా ఇది ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. రైట్, దీనికి పిప్పి అయిపోయిందా? దాంట్లో ఏమేమి ఇస్తాను ఇంకా? తాలింపేస్తావా? ఏం మనిషి రాను, ఏం లేదు ఇక. తాలింపు ఏం వేస్తారా? ఏం వేస్తారు చెప్పు తాలింపు? ఏదైనా ఒకటి వేయాలి. వాళ్ళు వేస్తారంట ఇప్పుడు. వాళ్ళు మంచి నిద్ర ఉన్నారు నాలుగు. ఆల్రెడీ పప్పులు వేసినట్టుందిగా. పప్పు వేసినారు. రైట్, ఇది పోదామంటావా? కొంచెం ఎక్కడ ఎడ సరిపోతా ఇంకా 2-3 వేయాలి. అయితే నిమ్మకాయలు ఎక్కువ తేవాలి ఈ సమ్మర్. రేపు మార్కెట్ మళ్ళీ. ఇలా రీల్ తీయలేకపోతుంది. నువ్వు తీసినావు రీల్? తీయలే. ఎందుకురా? ఏమో వీళ్ళంతా మబ్బు ఉంది పానం అందరికి. అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను, నాకు టైం అయింది, రీల్ టైం. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఒక వెరైటీ కంటెంట్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది? సమాజం ఎట్లుంది దాని మీద నా అభిప్రాయం ఏంది. సమాజం అంటే మొత్తం సమాజం కాదు, కొన్ని మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఏమున్నాయి, దానిపైన నా అభిప్రాయం ఏముంది, అది చేయడం కరెక్టేనా అనేది నేనేమనుకుంటున్నా దాని గురించి అనేది మాట్లాడమని నేను అనుకుంటున్నా. చేద్దాం. అది ఎట్లా పెడదాం? అది మన ఛానల్లో పెట్టుకున్నాము, సపరేట్ ఛానల్ పెడదాం. దానికి సపరేట్ ఛానల్ పెడదాం. ఒకసారి ప్రయత్నం చేయరి, చెప్పురి. సపరేట్ అంటే దాన్ని కూడా సపరేట్ పెడదాం. ఇక లేదు అంటే ఇళ్ళనే పెడదామంటే ఇళ్ళనే పెట్టేద్దాం. అరే ఎక్కువ అవుతుంది మరా. ఏం కాదు, నిమ్మకాయ సరిపోదా? ఇంకోటి పూసుకోవాలి. ఇంతగానం ఉన్నది బాడీలో. ఈ సమ్మర్ కదా, నిమ్మకాయ చాలా ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. నిమ్మకాయ ప్లస్ వాటర్ ఎక్కువ ఉండాలి. నార్మల్ డేస్లలో ఒక 3 లీటర్ 4 లీటర్లు అయినా ఈ సమ్మర్లో మినిమం 5 లీటర్ నుంచి పైన తాగాలి. మినిమం 6 లీటర్ తాగాలి. ఇట్లా తాగుంటే మొత్తం కూడా తాగారు ఇంత. రైట్, ఇప్పుడు అయిపోయింది కదా. దీని తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకుందామా? ఇది ఉందా స్పూన్? ఇది ఒరిజినల్ మంచిదేగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ గుడ్డోళ్ళు వేసినట్టు. గుడ్డోళ్ళు వేసి అందరినీ చెప్తారు ఇప్పుడు. టేస్ట్ చూస్తా. ఊరిలో వస్తున్నాయా? పులుపు, ఉప్పు కలవాలి, చక్కెర కలవాలి. వెయ్యి మరి కదా. నీళ్ళు అదే ఏం చేస్తున్నావు? ఏమైంది వద్దే? నాని అని కదా, పాలు తాగొద్దన్నారు కదా. చిన్నపిల్లలు తాగొచ్చా?
అయితే ఆమెకు బూస్ట్గానే మనం వేయాలి. ఇప్పుడు సమ్మర్ కదా, ఆమెకు ఎనర్జీ రావాలంటే స్కూల్లో మంచిగా ఆడుకోవాలనుకుంటే ఎనర్జీ ఫుడ్ ఇవ్వాలి ఆమెకు. హార్లిక్సా? ఇప్పుడు అదే వేసినా వల్ల రైట్ డన్. దా బేట తాగుదా. అరే అరే నేను వదలకొచ్చిర్రా ఇలా. ఎట్లా వదలకొచ్చిందిరా? బండి మీద వచ్చిందా? బండి తీసుకొచ్చిందా అందాక? కింద ఎత్తేసిందా? ఎత్తేలే. నడుస్తుంది బండి. ఇగో ఇది తాగలేదు ఎవరు? నేను తాగుతున్నా. కష్టపడి చేసి పెట్టిపోతే ఎదురైంది చేసి, అందుకని మనకే తాగాలన్నది. వాళ్ళు తాగరు. మనం మంచిగా ఉంది. నేను తాగినా 2 గంటలు తాగినా నేను. సూపర్ తాగినాను. తాగినాను. బోర్ కొడుతుంది పప్పకి. వెళ్ళిపోతుందా? ఏడికే ఏడిపోతా పోతా అంటుంది. ఓపా ఏం చేస్తున్నావే? గొడవలు కామక గొడవలు చిన్న ఉంది కానీ ఇది ఏమైతే పొడి ఎక్కువైతే ఇక బెటరే కదా. అందరు లేదు వంకర ఉంది. ఆహా స్ట్రైట్ లేదా కట్టే? అయితే పార కూడా ఒకటి కామ వేయాలనే. కొత్త పార ఉంది, దానికి లేవు పారలు. ఒక కామ ఇంకా మూల కొంచెం చూడు, అది బెటరేగా. దొడ్డుగా అవుతుందా? అన్నలు మన కట్టెలు తెచ్చారు, ఆ కొన ఉంటే కట్ చేస్తే సెట్ అవుతాయి అవి. అది ఒకటి కట్ చేసి చేసుకోవాలి. పెద్ద కార ఏ కట్టేనా ఏం కదా దానికి? అవే సరే కట్టే అవి నడుస్తుందా మరి? ఒకటి ఉంటే తీసుకురా చేద్దాం.